టైమింగ్ సెన్స్ ఉన్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన ఉన్న చోట మరొకరు మాట్లాడడానికి వీలుండదు. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి ఆయన. నా రెమ్యునరేషన్ సరిగ్గా ఇచ్చిన వారికి ఒక దండం పెడతా, ఎగ్గొట్టిన వారికి 2 దండాలు పెడతా. ఎందుకంటే ఆ విషయం ఇంకొకరికి చెప్పకుండా అనేవారు. ఒకసారి కోట శ్రీనివాసరావు రైల్లో ప్రయాణిస్తున్నారు. అదే రైల్లో ఒక రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. ఆయన కోటను పలకరిస్తూ, మీరు ప్రతినాయకుడి వేషాలు ఎక్కువగా వేస్తుంటారు కదా, నిజ జీవితంలో కూడా మీరు ప్రతినాయకుడేనా అని ప్రశ్నించారు. కోటకు ఒళ్ళు మండింది. నా సంగతి ఉంది కానివ్వండి, మీ గురించి ఒక్క మాట చెప్పమంటారా అని అడిగితే ఆ రాజకీయ నాయకుడు చెప్పమన్నాడు. రాజకీయంగా చూస్తే ఈ దేశంలో ప్రతి నాయకుడు దేశానికే ప్రతినాయకుడు అండి అని చెప్పగానే ఆ రాజకీయ నాయకుడు బిత్తరపోయి, మీతో రామ అంటేనే బూతుమాటగా ఉందే అన్నాడట. అవునండి, అది తప్పే. ఒకప్పుడు రామ అంటే భక్తుడని ఊరుకునేవారు, ఇప్పుడు బీజేపీ వాడని బొక్కలు తోసేస్తున్నారు అన్నారట. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులవి. దాంతో ఆ రాజకీయ నాయకుడు నోరెత్తితే ఒట్టు.